హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో నేను మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. సో ఈ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ అనేది కంపల్సరీగా ఒక 7 మార్క్ క్వశ్చన్గా రాబోతుంది మ్యాథ్స్ 1A ఫైనల్ పేపర్లో. ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు, ఈ చాప్టర్ నుంచి 3 LAQs అంటే 3 లాంగ్ ఆన్సర్స్ రాబోతున్నాయి. సో ఒకటి కంపల్సరీగా క్రామర్స్ రాబోతుంది, రెండోది మ్యాట్రిక్స్ ఇన్వర్షన్, అండ్ థర్డ్ది ఇంకేదైనా ర్యాండమ్గా ఇవ్వచ్చు, ఎదర్ సమ్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, అడ్జాయింట్, ఇన్వర్స్, ట్రాన్స్పోజ్, సిమెట్రిక్, స్క్యూ సిమెట్రిక్, ర్యాంక్, ఇట్లాంటి చాలా ఉన్నాయి. కాబట్టి థర్డ్ది మనం ప్రెడిక్ట్ చేయలేము, బట్ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మాత్రం కంపల్సరీ 7 మార్క్ క్వశ్చన్ వస్తుంది. సో ఇది కనుక మీరు నేర్చుకుంటే 7 మార్క్స్ మీకు వచ్చేసినట్టే. సో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో నేను క్రామర్స్ మీద కూడా ఒక వీడియో చేశాను, ఒకవేళ మీరు చూడకపోతే వెంటనే చూడండి, లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో సేమ్ క్రామర్స్ లానే ఇక్కడ మనకి 3 ఈక్వేషన్స్ ఉంటాయి, అండ్ మనం XYZ వాల్యూస్ కనుక్కోవాలి. X వాల్యూ, Y వాల్యూ, Z వాల్యూ కనుక్కోవాలి. మనం క్రామర్స్లో అంటే మనం డిటర్మినెంట్స్ యూస్ చేసి మనం కనుక్కుంటాము, బట్ ఇక్కడ అట్లా కాదు. ఇక్కడ మనం డిటర్మినెంట్ కనుక్కోవాలి, ఇన్వర్స్ కనుక్కోవాలి, అడ్జాయింట్ కనుక్కోవాలి, ట్రాన్స్పోజ్ చేయాలి, అండ్ దాని తర్వాత ఈవెన్ మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్ కూడా చేయాలి. సో చాలా పెద్ద ప్రొసీజర్ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్. సో లక్కీగా ఈసారి మనకి గాస్ జోర్డాన్ అనేది డిలీట్ అయిపోయింది. సో దానివల్ల మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ యొక్క ఇంపార్టెన్స్ కూడా ఎక్కువ పెరిగిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే మనం దీన్ని ఒక ఏ మ్యాట్రిక్స్ లాగా తీసుకోవాలి. సో ఇక్కడ X కోఎఫిషియంట్ 1, Y కోఎఫిషియంట్ 1, Z కోఎఫిషియంట్ 1, అండ్ దాని తర్వాత 2, 2, 3, దాని తర్వాత 1, 4, 9, నెక్స్ట్ XYZ. సో ఈ XYZ వాల్యూస్ మనం కనుక్కోవాలి. దాని తర్వాత D వాల్యూ ఏంటంటే 1, 6, 3 ఇట్లా పెట్టుకోవాలి మనం. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఏ ఇన్వర్స్ కనుక్కోవాలి, అంటే ఏ అడ్జాయింట్ డివైడెడ్ బై డెట్ ఏ. సో ఆ అడ్జాయింట్లో కూడా మనం ట్రాన్స్పోజ్ చేయాలి. వచ్చిన అడ్జాయింట్ని మనం ట్రాన్స్పోజ్ చేసి డివైడెడ్ బై డిటర్మినెంట్ చేస్తే కనుక మనకు ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూని మనం దీంతో మల్టిప్లై చేస్తే మనకి XYZ వాల్యూస్ అనేవి వచ్చేస్తాయి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. సో ఫస్ట్ మనం డెట్ ఏ కనుక్కుందాం. సో మీకు తెలిసినట్టయితే నా లాస్ట్ వీడియోలో నేను ఏ ఇన్వర్స్ ఎలా కనుక్కోవాలో చూపించాను. సో ఆ వీడియో వెంటనే చూడండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో అడ్జాయింట్ ఎలా కనుక్కోవాలి, ఇన్వర్స్ ఎలా కనుక్కోవాలి, మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు మనం డిటర్మినెంట్ కనుక్కుందాం దీనికి. సో మీకు తెలిసినట్టయితే ఏ ఇన్వర్స్ ఇస్ ఈక్వల్స్ టు అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ. సో ఇప్పుడు మనం డెట్ ఏ కనుక్కుందాం. సో డిటర్మినెంట్ కనుక్కోవాలంటే మీకు తెలిసే ఉంటుంది, ఇక్కడ మనం ప్లస్ మైనస్ ప్లస్ ఇట్లా పెట్టుకుందాం. సో దాని తర్వాత 1 ఇంటూ 9 2s are 18, 18 minus 4 3s 12. సో దాని తర్వాత -1 ఇంటూ ఈ రో ఈ కాలం క్యాన్సిల్ అయిపోతుంది. సో 18 minus 3. దాని తర్వాత ప్లస్ 1 ఇంటూ ఈ రో ఈ కాలం క్యాన్సిల్ అయిపోతుంది. సో 8 minus 2. సో విచ్ is equals to 1 into 18 minus 12 which is equal to 6. So minus 1 into 15, 18 minus 3 15, plus 1 into 6. So our determinant is equals to 6 minus 15 plus 6, which is equals to 12 minus 15, which is equals to minus 3. So minus 3 is not equal to 0, which means that we can move forward in this sum. ఒకవేళ కనుక మీకు డిటర్మినెంట్ 0 వచ్చిందంటే మీరు తప్పు చేసినట్టే, ఓకే? ఎందుకంటే డిటర్మినెంట్ 0 వస్తే we can't divide any number by 0 కదా. సో అందుకని మనకి 0 డిటర్మినెంట్ వాల్యూ వస్తే అక్కడికక్కడే మీరు మళ్ళీ చెరిపేసి మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేయాలి. సో మీరు తప్పు చేసినట్టు, ఎయిదర్ మీరు తీసుకున్న నంబర్స్ తప్పు ఉంటాయి, లేకపోతే మీరు చేసిన డిటర్మినెంట్ తప్పు ఉండొచ్చు ఒకవేళ మీకు 0 వస్తే. సో ఇక్కడ మన డెట్ ఏ వాల్యూ వచ్చేసి -3. సో దీన్ని ఇక్కడ మనం పెట్టుకుందాం. అండ్ ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే అడ్జాయింట్ కనుక్కోవాలి. సో అడ్జాయింట్ మనం కనుక్కోవాలంటే నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను, మనం కోఫాక్టర్స్ కనుక్కోవాలి. ఎస్, మీరు సో కోఫాక్టర్స్ కనుక్కోవాలంటే సో కోఫాక్టర్ ఆఫ్ 1 1 1, దాని తర్వాత 2 2 3. సో ఇది చాలా ఈజీగానే ఉంటుంది, బట్ కొంచెం ట్రిక్కీగా ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేయాలి. దాని తర్వాత 1 4 9. సో ఇప్పుడు మీరు చూస్తే సో ప్రతి ఎలిమెంట్కి కూడా నేను ఇక్కడ కోఫాక్టర్స్ అనేది ఫైండ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్లస్ మైనస్ ప్లస్
మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్. సో ఇది మీకు గుర్తుంటుంది, లాస్ట్ వీడియో నేను చెప్పాను, ఒకవేళ చూడకపోతే చూడండి. సో మనం ఇట్లా కన్ఫ్యూజన్స్ అవాయిడ్ చేయడానికి నేను ముందే రాసేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ నేను బ్రాకెట్ కూడా ఓపెన్ చేసేస్తాను. సో ఇక్కడ మనకి 1కి కోఫాక్టర్ కనుక్కోవాలంటే ఏం లేదు గైస్, ఈ కరెస్పాండింగ్ కాలమ్ని ఆ కరెస్పాండింగ్ రోని మనం క్యాన్సిల్ చేయాలి, మిగతా 4 ఎలిమెంట్స్కి మనం డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో వెరీ సింపుల్ కాన్సెప్ట్. మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఈ ఎంత క్యాన్సిల్ అయిపోతుంది. సో 9 2s are 18, 18 minus 12, ఓకే, 18 minus 12 which is equals to 6. సో ఇక్కడ ప్లస్ 6 వచ్చేసింది. సో ఇక్కడ ప్లస్ 6, ఓకే. అండ్ దాని తర్వాత నెక్స్ట్ ఈ 1కి తీసుకోవాలి. సో ఈ కరెస్పాండింగ్ రో ఈ కరెస్పాండింగ్ కాలమ్ క్యాన్సిల్ అయిపోతుంది. సో 18 minus 3 which is equals to 15. సో minus 15, ఓకే, minus 15. దాని తర్వాత 1, ఓకే, మళ్ళీ ఈ రో ఈ కాలమ్ క్యాన్సిల్. సో 4 2s are 8, 8 minus 2 which is equals to 6. సో ప్లస్ 6 అగైన్. దాని తర్వాత 2. సో ఈ యొక్క రో ఈ యొక్క కాలమ్ క్యాన్సిల్ అయిపోతుంది. సో 9 minus 4 which is equals to 5. సో minus 5, ఓకే, minus 5. దాని తర్వాత 2. సో ఈ యొక్క రో ఈ యొక్క కాలమ్ క్యాన్సిల్ అయిపోతుంది. సో 9 minus 1 which is equals to 8 plus 8. సో దాని తర్వాత 3. సో ఈ యొక్క రో ఈ యొక్క కాలమ్ క్యాన్సిల్ అయిపోతుంది. సో 4 minus 1 సో which is equals to 3. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -3. అండ్ దాని తర్వాత మనం 1కి వెళ్ళాలి మళ్ళీ ఇక్కడ. సో ఈ యొక్క రో ఈ యొక్క కాలమ్ క్యాన్సిల్ అయిపోతుంది. సో 3 minus 2 which is equals to 1. సో +1. దాని తర్వాత 4. సో ఈ యొక్క రో ఈ యొక్క కాలమ్ క్యాన్సిల్ అయిపోతుంది. సో 3 minus 2 which is equals to 1. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -1, ఓకే. అండ్ దాని తర్వాత 9. ఇక్కడ ఈ కాలమ్ ఈ రో క్యాన్సిల్ అయిపోతుంది. సో 2 minus 2 which is equals to 0. సో ఇక్కడ 0 వచ్చేసింది. సో ఇప్పుడు మన అడ్జాయింట్ వచ్చేసింది. మనం దీన్ని ఇప్పుడు ట్రాన్స్పోజ్ చేయాలి. సో ఇందాక ఇదే సమ్ నేను చేస్తాను. సో మనకి కరెక్ట్ వచ్చిందో లేదో మనం చెక్ చేస్తాం. సో 6 minus 15 6, minus 5 8, minus 3 1, minus 1 0, పర్ఫెక్ట్. యా, సో మనకి కరెక్ట్ వచ్చింది. అండ్ మనం ఇక్కడ నుంచి ఫార్వర్డ్ ముందుకెళ్ళాలి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ అడ్జాయింట్ మనం ట్రాన్స్పోజ్ చేయాలి, ఓకే. సో ఇదంతా నేను ఎరేస్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను దీన్ని ట్రాన్స్పోజ్ చేస్తున్నాను. సో ట్రాన్స్పోజ్ చేయాలంటే ఏంటి, మనం రోస్ని కాలమ్గా రాయాలి, కాలమ్ని రోస్గా రాయాలి. సో దీని ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్స్ టు సేమ్ మళ్ళీ 3 ఈ 6 minus 15 6 ఇట్లా వస్తుంది. దాని తర్వాత -5 8, -3, యా. దాని తర్వాత 1 minus 1 0, ఓకే. సో ఇది మన ఇప్పుడు అసలైన అడ్జాయింట్. సో దీన్ని మనం ఎరేస్ చేసేస్తాను, ఓకే. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఏ ఇన్వర్స్ కనుక్కోవాలి. సో ఏ ఇన్వర్స్ ఏంటంటే అడ్జాయింట్ బై డెట్, ఓకే. సో మనకి ఇక్కడ అడ్జాయింట్ ఉంది అండ్ దీన్ని మనం డిటర్మినెంట్తో డివైడ్ చేయాలి. సో ఇక్కడ డివైడ్ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి, ఎందుకంటే 8కి 8 divided by 3 మనం ఇక్కడ రాయలేం కాబట్టి, సో నేనేం చేస్తానంటే ఇంటూ 1/3 మల్టిప్లై చేస్తున్నాను. సో ఎప్పుడైతే మీకు అలా కష్టంగా ఉంటే ఇలా ఇంటూ 1/3 అని ఈజీగా రాసేసుకోవచ్చు. సో దీని తర్వాత దీన్ని ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ రాస్తాను. -15 8 -1 6 -3 0, ఓకే. సో ఇప్పుడు దీన్ని మనం ఈ డీతో మల్టిప్లై చేయాలి, ఓకే. సింపుల్ టెక్నిక్, సింపుల్. సో డీతో మల్టిప్లై చేస్తున్నాను. సో 1 6 3. సో మీరు కనుక నా మ్యాట్రిసెస్ వీడియో చూసుంటే మీకు తెలిసే ఉంటుంది మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిసెస్ మనం ఎలా చేయాలనేది. ఇది చాలా చాలా సింపుల్ కాన్సెప్ట్. దీనిలో మనం చేయాల్సింది పెద్దగా ఏం ఉండదు. సో ఇక్కడ దీని ఆర్డర్ ఎంత, మనకి 3 rows ఉన్నాయి, 3 columns ఉన్నాయి.
సో 3/3 మ్యాట్రిక్స్. దాని తర్వాత ఇక్కడ 3 రోస్ ఉన్నాయి, 1 కాలం ఉంది, సో 3/1 మ్యాట్రిక్స్. సో ఈ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి వీ కెన్ డూ మల్టిప్లికేషన్ అండ్ మనం రిజల్టింగ్ ఆన్సర్ వచ్చేసి 3/1 మ్యాట్రిక్స్ రూపంలో వస్తుంది. సో ఈ 1/3 నేను ఇక్కడ ఇట్లా యాజ్ ఇట్ ఈస్గా పెట్టేసుకుంటాను అండ్ లెట్ us మూవ్ ఫార్వర్డ్ ఇన్ ద సమ్. సో దీని తర్వాత సో 3/1 రూపంలో మనకు ఆన్సర్ వస్తుంది కాబట్టి లెట్ us గో. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ రోని ఈ కాలంతో మల్టిప్లై చెయ్యాలి, విచ్ ఇస్ వెరీ సింపుల్. సో 6 into 1 which is equals to 6. దాని తర్వాత -5 into 6 అంత -30. దాని తర్వాత 1 into 3 which is equals to 3. సో +3. దాని తర్వాత -15 into 1 which is equals to -15. దాని తర్వాత 8 into 6 which is equals to 48. So +48. Okay, yeah. And next -1 into 3 which is equals to -3. And దాని తర్వాత 6 into 1 which is equals to 6. దాని తర్వాత -3 into 6 which is equals to -18. దాని తర్వాత 0 into anything is 0. So 0 into 3 is 0. సో ఇప్పుడు మీరు చూడండి, సో మనం ఆన్సర్ వచ్చినాక క్రాస్ చెక్ కూడా చేసుకోవచ్చు, అది ఎట్లానో మీకు చెప్తాను. సో 6 minus 30 plus 3, 6 plus 3 అంతా 9. సో 9 minus 31 and 9 minus 30 which is equals to -21. And -15 minus so 48 minus 15 anta 25 35 45 33. So 33 minus 3 which is equals to 30. And 6 minus 18, so -12. Yep, -12. Yeah. సో దీన్ని మనం ఏం చేయాలంటే ఇంటూ 1/3 చేయాలి. సో ఇంటూ 1/3 అంటే ఏంటంటే ఇండైరెక్ట్గా డివైడెడ్ బై 3 కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, -21/3 -7. And next 30 divided by, oh I'm really sorry, దీన్ని -1/3 కదా. Yeah, I'm really sorry man, actually మన డెట్ వచ్చేసి -3. సో -21 by -3 which is equals to -7. Yep, 7. So 30 by -3 -10. -12 by -3 which is equals to 4. Okay, so these are our xyz values. సో డోంట్ వరీ, మనం దీన్ని క్రాస్ చెక్ కూడా చేసుకోవచ్చు. ఎట్లా అంటే దీనిలో ఈ ఏదో ఒక ఈక్వేషన్లో మనం ఈ XYZ వాల్యూస్ని మనం సబ్స్టిట్యూట్ చేస్తే కనుక అది కరెక్టో కాదో మనకి తెలిసిపోతుంది. సో 7 - 10 4. ఓకే, సో లెట్ us substitute and recheck. Okay, so let us substitute in second equation. Okay, so 2x plus 2y plus 3z is equals to 6. Yeah, so ఇప్పుడు మనం x value ఎంత 7. So 2 into 7 plus 2 into -10 plus 3 into 4 which is equals to 14. 14 plus -20 plus 12 which is equals to 14 minus 20 plus 12 which is equals to 24, 26, 26 minus 20, 6. Okay, and even మనం అక్కడ చెక్ చేసుకోవచ్చు, x plus y plus z is equals to 1 అన్నాడు. సో 7 plus 4 11, 11 minus 10 1. సో మనకి ఇక్కడ మన ఆన్సర్ ఏదైతే ఉందో అది మనకి కరెక్టే వచ్చింది. ఓకే, సో ఇప్పుడు నేను స్టార్టింగ్ నుంచి మీకు ఒక చెప్తాను ఎట్లా. ఇప్పుడు ఇదే కాదు, ఇప్పుడు ఏం ఎగ్జాంపుల్ ఇచ్చినా ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఈ 3 ఈక్వేషన్స్ని మీరు ఒక ఏ మ్యాట్రిక్స్ రూపంలో రాసుకోవాలి అండ్ పక్కన ఒక XYZ రాసుకుని దాని తర్వాత D ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ సొల్యూషన్స్ ఉంటాయి కదా, ఈజ్ ఈక్వల్ టు తర్వాత దాన్ని అక్కడ రాసుకోవాలి. అండ్ దాని తర్వాత ఏకి డిటర్మినెంట్ కట్టండి. డిటర్మినెంట్ తీసుకున్నాక మీరు ఎడ్జాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎడ్జాయింట్ ఫైండ్ అవుట్ చేసినాక ఆ ఎడ్జాయింట్ని మీరు ట్రాన్స్పోజ్ చేయాలి. ట్రాన్స్పోజ్ అంటే ఏంటి, రోస్ని కాలంగా కాలంని రోగా మీరు మార్చాలి. ట్రాన్స్పోజ్ చేసినాక మీరు డివైడెడ్ బై డిటర్మినెంట్ చేయాలి. ఓకే,
డివైడెడ్ బై డిటర్మినెంట్ చేస్తే మీకు ఏ ఇన్వర్స్ వస్తుంది. సో ఆ ఏ ఇన్వర్స్ ని మీరు d తో మల్టిప్లై చేయాలి. సో మల్టిప్లై చేసేసినాక మీకు XYZ వాల్యూస్ వచ్చేస్తాయి. సో దట్స్ ఆల్ వీ హ్యావ్ టు డూ ఇన్ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్. ఒక్కొక్కసారి మీకు కొంచెం లైట్గా కన్ఫ్యూజ్ అవ్వచ్చు, ఎందుకంటే మనం చాలా చేయాలి ఈ సమ్లో. కోఫాక్టర్స్ కనుక్కోవాలి, డిటర్మినెంట్ కనుక్కోవాలి, ట్రాన్స్పోజ్ చేయాలి, మల్టిప్లై చేయాలి, అడ్జాయింట్ కనుక్కోవాలి. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనం మిస్టేక్స్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, కానీ మీరు చేయకూడదు. మీరు కొంచెం లైట్గా చూసుకుని చేస్తే కనుక ఈజీగా వచ్చేస్తుంది. సో దట్స్ what for today. So thank you so much for watching the video till the end. Let us meet in the next video. Bye.